కృష్ణ, నా రథాన్ని ఇరుపక్షాల సేనల మధ్య నిలుపు. యుద్ధానికి సిద్ధపడిన ఈ మహావీరులను ఒక్కసారి చూడాలి. పార్థ, చూడు, ఇక్కడ గుమికూడిన కౌరవ సైన్యం నీకోసం పోరాడటానికి సిద్ధంగా ఉంది. ఆహా, భీష్ముడు, ద్రోణుడు అల్లంత దూరంలో మామగారు, వీరంతా నాపై పోరాడటానికి వచ్చారా? వీరంతా నా బంధువులు. వీరిని సంహరించి నేను పొందబోయే రాజ్యం ఏం లాభం? ఈ రక్తం అంటిన సింహాసనం నాకు వద్దే వద్దు. నా అవయవాలు వణుకుతున్నాయి, నా నోరు ఎండిపోతుంది. కృష్ణ, నేను యుద్ధం చెయ్యలేను. నా మనస్సు కకావికలమైపోతోంది. ఈ మహాపాపాన్ని చేసి ఈ లోకంలో సుఖపడటం కంటే బిచ్చమెత్తుకొని జీవించడమే మేలు. యుద్ధం చెయ్యకుండా పారిపోతాను. పార్థ, నీ హృదయానికి ఈ పిరికితనం ఎందుకంటుకుంది? ఇది గొప్పవారికి తగినది కాదు. శౌర్యం వదులుకోకు. మాధవ, నేను నీకు శిష్యుడను. నా సందేహాలన్నింటినీ తీర్చి నాకు ఏది శ్రేయస్సో ఆ మార్గాన్ని ఉపదేశించు. నన్ను రక్షించు. ఓ పార్థ, నీవు ఎవరికోసం దుఃఖిస్తున్నావు? వారు శాశ్వతులు కాదు. పుట్టుక, చావు ఇవి దేహానికే కాని ఆత్మకు లేవు. కనుక నీ ధర్మాన్ని పాటించు. నీవు క్షత్రియుడివి. యుద్ధం చేయుట నీ విధి. ఈ కర్మను ఫలాపేక్ష లేకుండా నిర్వర్తించు.